విధంగా వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నమస్కారం సార్, అందరికీ నమస్కారం. చెప్పండి సార్. సార్, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో అవమానం జరిగిందనేటువంటి అభిప్రాయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు. అంటే 10% అసెంబ్లీ స్థానాలు వస్తేనే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే పలువురు రాజకీయ నాయకులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాన్ని కూడా ఆయన ప్రశ్నిస్తూ స్పీకర్కి అయితే లేఖ రాశారు. నిజంగా వైకాపా ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆయనకైనా అవమానం జరిగిందా? ముందుగా అందరికీ నమస్కారం. మీకు కూడా నా నమస్కారం అండి. ప్రైమ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా, వీక్షకులందరికీ కూడా నా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా వారికి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేటప్పుడు 25వ వ్యక్తిగా ఆయన్ని పిలిచారు. అంటే జస్ట్ మంత్రులు అందరూ, ముఖ్యులందరూ, వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ అయిపోయిన తర్వాత అందులో ఆఖరి వ్యక్తిగా ఆయన్ని పిలవటం జరిగింది. ఇది అవమానకరమైనటువంటిదే. ఇది సరైనటువంటి విధానం కాదని నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. 2, ప్రతిపక్ష హోదాకు సంబంధించి మాట్లాడాలనుకుంటే 10% మొత్తం స్థానాల్లో 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అన్నది ఎక్కడ రాసిపెట్టలేదు. ఎందుకంటే గడిచిన కాలంలో కేంద్రంలో గాని రాష్ట్రాల్లో గాని కనీస స్థానాలు లేనప్పుడు కూడా ప్రతిపక్ష పాత్రను పోషించటం, ప్రతిపక్ష హోదాలు ఇవ్వటం జరిగింది. ఉదాహరణకి మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్, అప్పుడు 294 స్థానాల్లో 26 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష పాత్ర ఇవ్వటం జరిగింది. ఆ ప్రతిపక్ష హోదాతో అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరూ కూడా మాట్లాడటం జరిగింది. నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా పదవి పోయిందో లేదో, ఇలాగ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి ఇంకా బ్రతుకున్నాడు, పార్టీ పోయింది కానీ ఆయన బ్రతుకున్నాడు, కొట్టే వరకు చంపాలి అన్నటువంటి వ్యక్తి స్పీకర్ గా వారు కూర్చున్నారు. స్పీకర్ గారు మరి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవిస్తారన్నది ముందస్తుగానే మాకు అర్థం అవుతుంది. ఒక్కటి నేను తెలియజేస్తున్నానండి బ్రహ్మనాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి మాకు 11 ఎమ్మెల్యే స్థానాలే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారితో కలుపుకొని. అంత మాత్రాన 40% ఓటింగ్ ఉన్నది మర్చిపోకూడదు. 40% ఉన్నటువంటి ప్రజలు, 1,35,00,000 ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా కనీస గౌరవం వారికి సభలో ఇవ్వాలి. ఇప్పుడు మేము అడిగాం, జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు. ఆ లేఖకి ముఖ్యమంత్రి గారు గాని స్పీకర్ గారు గాని ఏ రకంగా స్పందిస్తారో మేము చూడాలి. ఇప్పుడు బాల్ వాళ్ళ కోర్టులో ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అని పిలుస్తున్నారు. పులివెందుల ఎమ్మెల్యే అంటే ఇప్పుడు శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూర్చుంటే వారికి మైక్ ఇవ్వరు. ప్రజా సమస్యల పట్ల మాట్లాడే టైం రాదు, అవకాశం రాదు. మాట్లాడాలంటే ఏమాత్రం ఛాన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ స్పీకర్ తలుచుకుంటే మరి ఇవ్వాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో అతను వెళ్లి పులివెందుల ఎమ్మెల్యేగా నేను కూర్చోవాలనిపించుకునే పరిస్థితి బయట లేదు. బయట కొన్ని కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. కాబట్టి గడిచిన ఉమ్మడి రాష్ట్రాల్లో ఎలాగైతే అవకాశం ఇచ్చారో 26 స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు 11 స్థానాలు ఉన్న కాంగ్రెస్ పార్టీకి మీరు ఏమైనా ప్రతిపక్ష హోదా కల్పిస్తున్నారా లేదా మేము అడుగుతున్నాం. ఇస్తామంటే ఇస్తామని చెప్పండి, లేదనుకుంటే లేదని చెప్పండి. దాని గురించి వెయిట్ చేస్తాం. లేదనుకుంటే ప్రజాక్షేత్రంలో మా పోరాటం మాది ఉండనే ఉంటది. ఇప్పుడు ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ గారు ప్రచారం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయన దాదాపు 10 సంవత్సరాల తర్వాత బెంగళూరులో ఉన్నటువంటి యలహంక ప్యాలెస్ కి వెళ్లారు. అయితే ఆయన అక్కడ కర్ణాటకకి సంబంధించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నటువంటి డికే శివకుమార్ గారు అపాయింట్మెంట్ కోరారని కొందరు, కలిశారని కొందరు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమిలో మెర్జ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారంటూ రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. సో దాని మీద ఏం చెప్తారు శ్రీనివాస్ గారు? అవన్నీ ప్రచారాలు సార్, ఊహాగానాలు సార్. మాకైతే అటువంటి ఆలోచనలు ఏమీ మేము ఇంతవరకు వినలేదు. మా పార్టీలో ఇంటర్నల్ గా కూడా చర్చలు జరగలేదు. వారు బెంగళూరుకి, వారిది మరో బెంగళూరు కూడా ఒక నివాసం కాబట్టి చాలా రోజులుగా వెళ్ళలేదు కాబట్టి వెళ్ళుంటారు. ఇప్పుడు సమయం దొరికింది కాబట్టి వెళ్ళుంటారు. ఇంటికి వెళ్ళినంత మాత్రాన రాజకీయాలు నడపడానికే వెళ్ళారు అనుకోవడం అన్నది అది రాంగ్ అండి.
మాకైతే అటువంటి సమాచారం లేదు. ఇప్పుడే నేను మీ బ్రేకింగ్ న్యూస్ లో కూడా చూశాను, ఏదో ఇండియా కూటమి వాళ్ళు పిలుస్తున్నారని దానికి మేము స్పందిస్తామా లేదా అని చర్చ జరుగుతున్నాయి. మాకైతే ఎటువంటి సమాచారం లేదు. దాని గురించి మేమేమి ఆలోచించి మేము ఒకటేనండి, ప్రతిపక్ష పాత్ర పోషించాలా వద్దా. మేము ప్రజల పక్షాన హౌస్లోకి వస్తారంటే ప్రతిపక్ష పాత్ర హోదా మాకు ఇస్తారా లేదా అని అడిగాము. ఇస్తారా లేదా అని తెలుసుకున్న తర్వాత ప్రజల్లోనే మేము ఇంకా మా పోరాటాన్ని స్టార్ట్ చేస్తాం. ప్రజల పక్షాన ఉండి కార్యక్రమాల్ని నెరవేరుస్తాం. ప్రజాక్షేత్రంలో మేము ఉద్యమాలు చేస్తాం, నెరవేర్చుకుంటాం. పార్టీ చాలా వాగ్దానాలు ఇచ్చింది, కూటమి ఎన్డీఏ కూటమి చాలా వాగ్దానాలు ఇచ్చింది. అవన్నీ ఎలా నెరవేర్చుతారో కూడా మేము చూడాలి. ఇంకా సరే, ఇల్లు అలగ్గానే పండగ అయిపోదు. ఇల్లు అలికారు, ఇంకా పండగ అప్పుడే అయిపోదు, స్టార్ట్ అయింది. చూద్దాం, హానీమూన్ పీరియడ్ ఒక 6 నెలల సంవత్సరం నడిచిన తర్వాత చాలా ఇష్యూస్ బయటకు వస్తాయి. ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయగలిగితే మంచిదని మేము భావిస్తున్నాం. అమలు చేయలేనప్పుడు మరి మేము ప్రజల పక్షాన మాట్లాడాలి కదా, మాట్లాడటానికి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కదా. ప్రశ్నిస్తారు లేదనుకున్నప్పుడు ప్రజాక్షేత్రంలోనే ఉంటాం. అంటే సార్, ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటువంటి పరిస్థితులు చూడొచ్చా భవిష్యత్తులో? ఒకవేళ కూటమి తమ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోలేని పక్షంలో మళ్ళీ ఆయన్ని ప్రజల్లో చూడొచ్చా? సార్, ప్రజాక్షేత్రంలో మా పోరాటం ఏ స్థాయికైనా వెళుతుంది. ప్రజల పక్షాన చేసే పోరాటంలో ఓదార్పు యాత్రలు ఉంటాయి, పాదయాత్రలు ఉండొచ్చు, గడప గడపకి యాత్రలు ఉంటాయి, నిరాహార దీక్షలు ఉంటాయి. ప్రజల పక్షాన ప్రాణాలు అర్పించి పని చేయటానికి అందరం సిద్ధంగా ఉంటాం సార్, అందరం సిద్ధంగా ఉంటాం. అందులో ఇంకేం డౌట్ లేదు, అందులో వేరేగా ఆలోచించుకోవాల్సిన పనే లేదు. కాకపోతే మీ హాని గతంలో అనేక సందర్భాల్లో వైకాపా నేతలకి కూటమి నేతలకి మాటల యుద్ధం జరిగింది. సో ఇప్పుడు కూటమి నేతలు ఏమన్నా కక్ష సాధింపు చర్యలకి ఏమైనా పాల్పడుతున్నారా వైకాపా నేతల మీద? మాది తెలియదేముంది సార్, ప్రతి దగ్గర కూడా వాళ్ళు సాధిస్తున్నటువంటి మా మీద చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ఇన్ని అని కాదు. నాకు కూడా ఆల్రెడీ 4వ తారీఖు సాయంత్రమే స్టార్ట్ అయిపోయింది. కొన్ని కోట్ల రూపాయల వ్యాపారాలకు సంబంధించినవన్నీ బ్రేక్ పడిపోయినాయి. మా కార్యకర్తల మీద దాడులు జరిగినాయి, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, నన్ను చంపేస్తామంటున్నారు, ఇంటి మీదకి దాడి చేస్తామంటున్నారు, ఏ క్షణానైనా నిన్ను విడిచిపెట్టేది లేదు నన్ను అన్నట్టుగానే ప్రతి కార్యకర్త మీద కూడా వెళ్లి కొడుతున్నారు, జైళ్లలో పెడుతున్నారు, కేసులు పెట్టిస్తున్నారు, నానా హింసలకు గురి చేస్తున్నారు. ఇవన్నీ మాకు అలవాటే. 25 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో అపోజిషన్ 17-18 సంవత్సరాలు చేశాను. మళ్ళీ మొదటికి వచ్చాం, అపోజిషన్ పాత్ర చేస్తాం. మేము జైళ్ళకి భయపడే ప్రసక్తి లేదు. ప్రాణాలే పోతాయనుకుంటే ప్రాణాలు విడిచిపెట్టడానికి కూడా భయపడే ప్రసక్తే లేదు. ఒకసారి పుడతాం, ఒకసారి పోతాం. ఈ ప్రజాక్షేత్రంలో చేసే పోరాటంలో ఎంతటి దాష్టికానికి వాళ్ళు రెడీ అయినా మేము సిద్ధం. ఒకటే, 2014 నుంచి 2019 వరకు వాళ్ళు ఈ రకమైన సాంప్రదాయాన్ని ప్రారంభించారు. ప్రారంభకులు వాళ్ళు. ఆ ప్రారంభం తర్వాత మరికొన్ని సంఘటనలు, ఆ సంఘటనల తర్వాత ఇప్పటికైనా మారాలి అనుకుంటున్నాం. మీరు అంటున్నారు బ్రహ్మనాయుడు గారు మాలో భాషలు బాగోలేవని. నేను ఈ రోజు భాష సక్రమంగా మాట్లాడదామని నిర్ణయించుకున్నానండి. నేను ఎవరికి అగౌరవపరిచేయాలో దుర్భాషలాడో మాట్లాడాలని నిలదలుచుకోలేదు. ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను, కౌన్సిల్లో నా వాదన నేను వినిపిస్తాను, నా పాత్ర నేను పోషిస్తాను. బిల్స్ విషయంలో ప్రతి విషయంలో కూడా చాలా గట్టిగా మాట్లాడతాను. పార్టీ పక్షాన ప్రజల పక్షాన గట్టిగా ఉంటాను. ఇవన్నీ చేస్తాం. ఏది కూడా ఎక్కడ ఆగే పరిస్థితి ఉండదండి. కాలచక్రం ఎక్కడ ఆగదు. మనం ఆగినంత మాత్రాన కాలచక్రం ఆగదు. కాలచక్రంతో పాటు మనం నడాల్సిందే, ముందుకు వెళ్లాల్సిందే. వెళతాం, చేస్తాం సార్. మా మీద జరుగుతున్న దాష్టికాల్ని ఎదుర్కొంటాం సార్. కుటుంబం ఏదైతే ఉందో వారు ఒకరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. సో వారి వల్ల మీకేమన్నా ప్రాణహాని లాంటివి ఏమన్నా ఉన్నాయనేటువంటి అభిప్రాయం ఉందా మీకు? నా మీద ఎటువంటి దాడి జరిగినా, నా ప్రాణానికి ఎటువంటి ప్రమాదం జరిగినా కారణం వాళ్ళు మాత్రం అవుతారు. నాకున్న శత్రువర్గం ఎవరున్నారు? నా మీద గెలిచిన వాళ్లే ఉన్నారు, వాళ్లే అవుతారు. ఇందులో తెలియని రహస్యమే ఉంది సార్. ఇది అందరికీ తెలిసిన రహస్యమే. వాళ్ళ ద్వారానే, వాళ్ళ మనుషుల ద్వారానే నాకు బెదిరింపు కాల్స్ ఇవన్నీ వస్తున్నాయి. నా మైన్స్ 20 సంవత్సరాలుగా నా గ్రానైట్ క్వారీలు, నా వ్యాపారం మైన్స్ సార్. 20 సంవత్సరాలుగా ఉన్నాను. ఆ మైన్స్ ఆపేసినారు. ఎవరు ఆపారో చెప్పండి. లీగల్ గా నడుపుకుంటున్నారు 20 సంవత్సరాల నుంచి. లీగల్ గా ఈసీ, సిఎఫ్ఈ, సిఎఫ్ఓ, డెడ్ రెంట్లు నన్ను ఏడీ గారి ద్వారా ప్రశ్నిస్తే
ప్రభుత్వం ద్వారా ప్రశ్నిస్తే విత్ ఆల్ డాక్యుమెంట్స్ నేను వస్తాను. నా క్వారీ ఎందుకు ఆగింది చెప్పండి, నా మైనింగ్ ఆపరేషన్స్ ఎందుకు ఆపారు? ఇది ప్రభుత్వ రెవెన్యూకి నష్టం కాదా? నాలాగే చాలా మైన్స్ కూడా ఆపేసినారే. నాతో పాటు ఆపేసిన మైన్స్ కి కొన్నింటికి రిలీజ్ చేస్తున్నారు. నాది మాత్రం ఎందుకు ఆపారు? ఇది కక్షాదింపు చర్య కాదా? నేను ఎప్పుడైనా అలా చేశానా? 4వ తారీఖు సాయంత్రం వరకు మేము అధికారంలో ఉన్నామని, లేకపోతే గత 3 సంవత్సరాల్లో ఎవరి మీదైనా నేను కక్షాదింపు చర్య చేస్తానా? ఏ కార్యకర్త మీదైనా దాడి చేశానా? ఎక్కడైనా హింసాత్మక సంఘటనలకు నేను కారణమైనానా? పార్టీ పక్షాన, ప్రజల పక్షాన గట్టిగా మాట్లాడాడు దువ్వాడ శ్రీనివాస్. అంతే తప్ప ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోలేదు. ఈవెన్ నా మీద గెలిచినటువంటి అచ్చెన్నాయుడు మీద కూడా నేను ఏనాడు కూడా వారి మీద కూడా నేను అటువంటి ప్రయత్నాలు చేయలేదు. లేదు, కొన్ని గంటలు అవ్వలేదండి. 4వ తారీఖు సాయంత్రం నుంచే నా మీద దాడులు ప్రారంభించారు బ్రహ్మనాయుడు గారు. వీఆర్ రెడీ టు కోర్టుకి వెళ్తాం, కోర్టులో తేల్చుకుంటాం. లేదు, నా వ్యాపారం నాకు చేయడానికి అడ్డంకిగా ఉన్నారంటే నా వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తాను. అడ్డుకునేటప్పుడు ఏం చేస్తారో చూద్దాం. మరి మాకు తెలియదు ఇలాంటి విషయాలు. అధికారంలో ఉంటే ఇలా చెయ్యొచ్చని నాకు తెలియదు. నేను ఎంతసేపు పార్టీ గురించి మాట్లాడాను, ప్రజల గురించి మాట్లాడాను తప్ప అధికారంలో ఉంటే వ్యాపారాల మీద దాడులు చేయొచ్చు అలా అనుకుంటే నిన్నటి వరకు మరి మేము ఉన్నాం కదా. నేను అలా చేయలేదు కదా, అధికార దుర్వినియోగం చేయలేదు కదా, లంచాలు తీసుకోలేదు కదా, అవినీతి చేయలేదు కదా. కానీ ఇక్కడ దువ్వాడ గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ తర్వాత ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి వారి ఎమ్మెల్యేలు అందరినీ కూడా కూర్చోబెట్టి వారి ఎంపీలు ఎమ్మెల్యేలు ఇది కక్ష సాధింపు మనం చేయటానికి కాదు, మనకి అధికారం వచ్చింది, మనం పరిపాలించడానికి మనల్ని మనం నిరూపించుకోవడం కోసం మనకి అధికారం వచ్చిందని చెప్పారు కదా. నేను ఒకటి ఆశిస్తున్నాను సార్, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి విషయాల మీద గట్టిగా ఖండిస్తారేమో అని నేను ఆశిస్తున్నాను. చూడాలి మరి వారు ఎలాగా ప్రవర్తిస్తారో, వారి ఆలోచన తీరు ఎలా ఉంటుందో. ఎందుకంటే తెలుగుదేశం దుశ్చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. నేను కౌన్సిల్ మెంబర్ గా ఉన్నాను, నేను కూడా గౌరవ మెంబర్ గా ఉన్నాను. నాకు సంబంధించిన మైను ఆపారు. ఓకే, నేను ప్రశ్నిస్తాను. ప్రశ్నించేటప్పుడు మరి ఉప ముఖ్యమంత్రి గారు ఏ రకంగా స్పందిస్తారో, ఈ ప్రభుత్వానికే వత్తాసు పలుకుతారో, లేదు వారు ఏమైనా స్పందిస్తారో చూడాలి. పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకం ఉంది. ఆయన అయితే ఇలాంటి ఒప్పుకోరని, ఆయన స్ట్రైట్ గా ఉంటారని, వెళ్తారని వింటున్నాను. మరి అది ఏమవుతుందో చూడాలి సార్. ఏదానికైనా కాలమే నిర్ణయించాలి, టైం చూడాలి. ఆ టైంలో వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. శాంతి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. శాంతి ప్రసాద్ గారితో మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్